నమస్కారం. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా సేవలు ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో భారతదేశం ఒక విశిష్ట భారత్ 2047 దిశగా అడుగులు వేస్తోంది. నిర్మాణాత్మక సంస్కరణలు, పాలనలో పారదర్శకత, డిజిటల్ పరివర్తన, వేగవంతమైన సేవల అమలు ద్వారా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతోంది. సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, జన్ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాలు వంటివి కోట్లాది మంది కుటుంబాలకు భద్రతనిస్తూ సాధికారతని చేకూరుస్తున్నాయి. మౌలిక వసతుల రంగంలో రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, మెట్రో నెట్వర్క్ విస్తరణ ద్వారా దేశ అభివృద్ధి వేగవంతమైంది. ఆర్థిక రంగంలో డిజిటల్ ఇండియా, జిఎస్టి సంస్కరణలు, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాయి, యువతకి కొత్త అవకాశాలను సృష్టించాయి. జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత దృఢంగా మారి ఉగ్రవాదానికి చెక్ పెడుతూ సురక్షిత దేశంగా నిలిచింది. విదేశాంగ రంగంలో భారత్ గ్లోబల్ స్టేజ్ పైన ఒక గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించి ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆ విధంగా సేవా స్ఫూర్తి, గరీబ్ కళ్యాణ్, అన్నదాత శ్రేయస్సు, నారీ శక్తి, యువత సాధికారత, ఆరోగ్య సంరక్షణ, మధ్యతరగతి సంక్షేమం, సాంకేతిక ఆవిష్కరణలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు, సేవలు చేస్తూ 12 సంవత్సరాల నాయకత్వంలో స్వయం సమృద్ధి, సాధికారిత, గౌరవమైన నయా భారత్ నిర్మాణానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. జై హింద్, జై భారత్.